నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఆ మధ్య కాస్త బ్రేక్ పడింది. ఎందుకు అంటే తుఫాన్ రావడం మనందరికీ తెలిసిందే. ఈ తుఫాన్ వల్ల బ్రేక్ పడింది, కానీ మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు, తిరిగి వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. ఇది ఆయన రావడం వెళ్ళడం ఎవరూ చూడలేదు. మరి ప్రజల్ని ఎందుకు పరామర్శించలేదు, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోయినట్టు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి వచ్చారు, వెళ్ళిపోయారు, కానీ కష్టాల్లో ఉన్న ప్రజల్ని పరామర్శించలేదు. కానీ ఎక్కడో ఉండి వీడియోస్ చేసి ఇది చంద్రబాబు గారి తప్పిదం వల్లే జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు ప్రజలు అడుగుతున్నారు, ఎందుకు వచ్చినట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు. ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు, కానీ మమ్మల్ని కనీసం పరామర్శించిన వ్యక్తికి ఇదంతా ఎలా ఇస్తాము అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. సార్, అసలు ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళిపోయారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటారు, ఒక పరిపాలకుడు ఎలా ఉండకూడదు, పరిపాలన ఎలా ఉండకూడదు అనే దాని మీద రీసెర్చ్ చేయాల్సి వస్తే 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని ఒక సబ్జెక్ట్ కింద తీసుకొని స్టడీ చేయాలి యూనివర్సిటీల్లో అని చెప్పి చెప్తుండేవాళ్ళు. జనరల్గా ఆయన స్టేట్మెంట్ అయిన తర్వాత ప్రత్యర్థి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఈయన అలాంటి ఆరోపణలు చేస్తున్నారేమో అని చెప్పి అనుకునేవాళ్ళు. కానీ రాను రాను జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు కనుక అబ్జర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్స్ లో చాలా అర్థం ఉంది అనే భావన కలిగేలాగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పట్ల సేవాభావంతో ఉండాలి ఫస్ట్ పొలిటీషియన్ అనే వాళ్ళు ఎవరైనా సరే. పైగా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఆయనకు 11 సీట్లు రావచ్చు కాక, 11 సీట్లు పరిమితం అవ్వచ్చు కాక, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 39% ఓట్ బ్యాంకు ఉంది. 2024 ఎన్నికల్లో 39% ఓట్ బ్యాంకు తోటి ఉన్నటువంటి రెండవ అతిపెద్ద పార్టీ ఆంధ్రప్రదేశ్లో. మరి ఎంత బాధ్యతగా ఉండాలి, ప్రజల పట్ల ఎంత అంకిత భావంతో ఉండాలి, సేవాభావంతో ఉండాలి, మానవీయ కోణంతో ఉండాలి కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు జనరల్గా ఆయన షెడ్యూల్ ఓడిపోయిన తర్వాత ఏంటంటే మంగళవారం మధ్యాహ్నానికి వస్తారు, బుధవారం మధ్యాహ్నానికి బెంగళూరు వెళ్ళిపోతారు. ఈలోపు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కానీ నాకు సంబంధం లేదు. ఆ ఒక్కరోజు వస్తారు, వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. ఆయన ఆల్రెడీ ఆయనకి సలహాదారులు ఉంటారు, మరి ఎవరు ఉంటారో తెలియదు, కానీ అసలు ఆయన పేపర్ చూసి చదివి ఒక వీడియో రిలీజ్ చేసి వెళ్ళిపోతారు. ఇదేదో ఆయన నేను వేరే రకంగా మాట్లాడటం కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా కీలకమైనటువంటి పార్టీ, అతిపెద్ద రెండవ పార్టీగా ఉన్నటువంటి అధినేతగా ఆయన వ్యవహరిస్తే ప్రజలకు న్యాయం జరిగింది. ఇన్ కేస్ ప్రభుత్వం ఏదన్నా తప్పు చేసింది అనుకుందాం, ప్రశ్నించేది ఎవరు? ప్రతిపక్షం. ప్రభుత్వం కన్నా ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా ఉండాలి. ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వంలో అధికార యంత్రాంగం ఉంటుంది. అధికార యంత్రాంగం చెప్పింది వింటూ ఉంటారు. ఐఏఎస్లు ఉంటారు, ఐఏఎస్లు ఏదో గైడెన్స్ ఇస్తుంటారు, వింటూ ఉంటారు. అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గ్రౌండ్ స్థాయిలో ఉంటారు, వాళ్ళు ఏదో ప్రపోజల్స్ ఇస్తారు, అవి పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. ఐఏఎస్లు తయారు చేసిన ఫైల్లే మనకి చట్టం రూపంలో లేదంటే పరిపాలనలో వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఐఏఎస్లు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ ఉన్నప్పుడు మరి లెజిస్లేటివ్ సిస్టమ్ ఎందుకు పెట్టారు? ప్రజల నుంచి, ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడతారు కాబట్టి ప్రజాప్రతినిధులు, వాళ్ళకి తెలుస్తుంది ప్రజల బాధలు. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి తెలీదు. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్కి వాళ్ళు ఊరికి పేపర్ వర్క్ తయారు చేయడం తప్పితే వాళ్ళకి ప్రజల బాధలు తెలియదు. ఒకవేళ ప్రజల బాధలు మీరు తెలుసుకోండి అన్నా కానీ వాళ్ళకి ఏసీ రూమ్లో కూర్చున్నటువంటి కుబేర్ల బాధలు తెలుస్తాయి, కాదు పేదోడి బాధలు వాళ్ళకి తెలియదు, అర్థం కూడా కాదు, అర్థం చేసుకోలేరు పూర్తిగా. కొంతవరకు చేసుకుంటారు కానీ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళంతా క్లౌడ్ 9లో ఉంటారు. ఇప్పుడు వాళ్ళకు ఒక ఆయనకు ఒక బిళ్ళ బంట్రోత్ ఉంటాడు, ఒక కారు ఉంటుంది, ఒక బంగళా ఉంటుంది. ఇవన్నీ సౌకర్యాలు ఉన్నప్పుడు నీకు పేదోడి బాధ ఏం తెలిసింది? తెలియదు. వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ అంతే. మేము క్వశ్చన్ ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు కదా. వాళ్ళు ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల స్పందించాలి. వాళ్ళల్లో కూడా పార్టీ అధినేత అంటే ఇంకా ఎక్కువ స్పందించాలి. అలాంటి ఇంపార్టెంట్ ఉన్నటువంటి రోల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరించాలి? తుఫాన్ అనగానే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కన్నా ముందు ఉండాలి
వాళ్ళ క్యాడర్ తోటి వాళ్ళ లీడర్లతోటి. ఎందుకు అప్పటికప్పుడు తుఫాన్ అనేది అప్పటికప్పుడు వచ్చింది కాదు కదా, దాదాపు వారం ముందు నుంచి అందరికీ తెలుసు కదా. ఇవాళ టెక్నాలజీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అద్భుతమైన టెక్నాలజీ ఉంది, ఆయన దగ్గర కూడా. ఆయన ఈ మధ్య ఒక డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు కదా. డిజిటల్ బుక్ లో ఏం చెప్పారు, మీకు ఏ సమస్య ఉన్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీరు మీ వివరాలతో సహా మీరు లాగిన్ అయిపోయి దీంట్లో మీరు కంప్లైంట్ చేయండి, మనం అధికారంలో రాగానే వాళ్ళంతా చూద్దామని చెప్పారు కదా. కేవలం ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు అంత చూడటమే కాదు కదా, మీ సమస్య ఏదున్నా సరే పరిష్కరించాలి ఆయన. ఇప్పుడు మరి ఆ డిజిటల్ బుక్ లో ఆయన ఏమన్నాడు, మ్యాన్ మేడ్ తుఫాను అన్నాడు ఆయన, అంతే కదా. మ్యాన్ మేడ్ తుఫాను అని అన్నాడు, మానవ తప్పిదంతో అందుకే ఆస్తి నష్టం జరిగిందని ఏదో మాట్లాడాడు ఆయన ఈ తుఫాన్ని, మెంతలి తుఫాన్ని. మరి అది తుఫాను ఎక్కడ మ్యాన్ మేడ్ వల్ల నష్టం జరిగింది అనేది మీ డిజిటల్ బుక్ కి ఒక కంప్లైంట్ అయినా వచ్చిందా? సాధారణ మరణాలని 2, 3 అంటే అవి కూడా తుఫాన్ మరణాల కింద ఆయన చెప్పాడు. కానీ ఎక్కడ కూడా తుఫాన్ కారణంగా ప్రాణ నష్టం జరగలేదు అనేది ప్రభుత్వం చెప్తుంది. ఆస్తి నష్టం అంటారా, ఆస్తి నష్టం జరిగిద్ది, అది ఎవ్వరూ ఆపలేరు దాన్ని, కాకపోతే తగ్గించగలరు. ఎలా తగ్గించగలరు అంటే ముందస్తు ప్రణాళిక ఉంటే కానీ తగ్గించగలరు. అందుకే ప్రభుత్వం ఏం చేసింది, అవేర్నెస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని తీసుకొని ఆ సాఫ్ట్వేర్ ద్వారా ఎప్పటికప్పుడు తుఫాన్ కదలికని, అది వాయుగుండం నుంచి ఎప్పుడు తుఫాన్గా మారింది, ఆ తుఫాన్ కదలిక ఏంటి అనేది ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేశారు. తెలుసా మీకు అవేర్నెస్ యాప్ ద్వారా? ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే కాకినాడలో తీరం దాటిద్దని చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అధికారులు అవేర్నెస్ సాఫ్ట్వేర్ ద్వారా వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎక్కడ నర్సీపట్నం దగ్గర తుఫాన్ తీరం దాటిద్దని చెప్పారు. మీరు కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. కేంద్ర వాతావరణ శాఖ ఏమో కాకినాడలో తుఫాన్ తీరం దాటిద్దని చెప్పారు. రాష్ట్రంలో ఉండేటువంటి అధికారులు అవేర్నెస్ సాఫ్ట్వేర్ ద్వారా నర్సాపురంలో తుఫాన్ దాటిద్దని చెప్పారు. ఎక్కడ దాటింది? నర్సాపురంలో దాటింది తుఫాన్. అది అంత కమిటెడ్గా టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించింది ముందస్తు ప్రణాళికలతోటి. దాదాపు కొన్ని వందల మందికి వాయిస్ రికార్డ్ మెయిల్స్ పంపించారు. కొన్ని వందల మందికి. అలాగే గ్రామాల్లో మైకుల ద్వారా పబ్లిసిటీ చేయించారు. మీకు ఇంకొక విషయం చెప్తాను, ఎంత మానవీయ కోణంలో ప్రభుత్వం వ్యవహరించింది ఈ తుఫాన్ సందర్భంగా అంటే, దాదాపుగా 2500 మంది పైగా గర్భిణీల్ని ముందుగా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి హాస్పిటల్లో చేర్చి దగ్గరుండి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసింది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది. ఏలూరులో ఒక మహిళ, ఒంటరి మహిళ మధ్యలో ఇరుక్కుపోయింది, ఇరుపోవాలని అర్థం కాని పరిస్థితుల్లో అక్కడ ఉండే పోలీస్ స్టేషన్లో ఆశ్రయిస్తే ఆమెని దగ్గర ఉండి తీసుకొని పోయి వాళ్ళ ఇంట్లో దిగబెట్టారు హోంగార్డ్ అనే కానిస్టేబుల్. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. 5,000 కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగింది అని చెప్పి అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన సహాయ సహకారాల కార్యక్రమం కూడా చేస్తుంది. ఇంత చేస్తుంటే మీరు వచ్చి కొన్ని గంటల పాటు ఉండి మీరు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు. అలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు. ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు? అసలు కనీసం ఒక బాధ్యతాయుతమైనటువంటి లీడర్ కదా. మరి అలానేనా? అందుకే వాళ్ళ పార్టీలో వాళ్ళు తలబట్టుకుంటున్నారు. కొంతమంది నాతో ఫోన్లో మాట్లాడారు, ఏం చెప్పుకుంటాం అన్నా అని. అంతకుముందు గూగుల్ డేటా సెంటర్ ఉంది కదా, ఆ డేటా సెంటర్ గురించి వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ వచ్చారు. అది వేర్ హౌస్, గోడౌన్ అని పార్టీలు ఉండే లీడర్లు, క్యాడర్ అంతా. లాస్ట్కి ఆయన వచ్చేసి ఏమన్నారు, ఇది అద్భుతం అని అన్నారు. అన్నారా లేదా? గూగుల్స్ డేటా సెంటర్ రావడం అనేది అద్భుతం, అది నేనే తీసుకొచ్చాను. చంద్రబాబు నాయుడు గారు కాదు, నాకు ఇవ్వాలి, సన్మానం చేయాలి నాకు అని చెప్పి అన్నట్టుగా మాట్లాడాడు. సో కాబట్టి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది, వాళ్ళ పార్టీల లీడర్లు ఎలా ఒక ఏ విధమైన నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళు పార్టీ అధిష్టానంగా అధినేతగా తాను ఎలా ఉండాలి అనేది కూడా ఆయనకి బహుశా మరి సలహాదారులు ఎవరో ఏమో కానీ, నిజంగా ప్రతిపక్ష నేత అంటే అధికార పక్షం కన్నా బాధ్యతగా ఉండాలి. ఆయన ఉంటున్నాడంటే ఉండలేదు, ఉండాలని కోరుకుందాం మనం. ఎందుకనంటే ఆయన వారానికి ఒక రోజు రావడం అనేది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు అసలు. ఆయన
టూరిస్టులు అనేవాడు ఎవరిని, పవన్ కళ్యాణ్ని గతంలో. అవును. మరి ఈయనేమనాలి మంగళవారం మనిషి అనాలి. సో కాబట్టి అలా విమర్శలు చేయొచ్చు కానీ ఓ బాధ్యతాయుతమైన లీడర్గా ఖచ్చితంగా ఆయన ఉండాలి. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఇంకా ముందుండాలి. ఇంకేమైనా ఇబ్బందులు కలిగితే ఇప్పుడు 39% మంది నా ఓటు బ్యాంక్ అని చెప్తున్నాడు కానీ ఆ 30% మంది దగ్గర వాళ్ళ కోసమైనా రావాలి కదా నువ్వు. రావాలి. సో ఇకనైనా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో. ఆయన క్షేత్రస్థాయిలో ఉండి ఆయనకు వచ్చిన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో దానికోసమైనా పోరాడాలని చెప్పి మనం కోరుకుందాం.